హైదరాబాద్ సల్కం చెరువులో నిర్మించిన ఓవైసీ కళాశాలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ఓవైసీ నిర్మాణాలపై హైకోర్టుకు నివేదికలు సమర్పించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. సల్కం చెరువు వద్ద ఉన్న ఓవైసీ విద్యాసంస్థలు బఫర్ జోన్లో ఉన్నాయని ఆయన ఆరోపించారు. మూసీ ప్రక్షాళన పేరిట పేదల నివాసాలను తొలగిస్తున్నారే కానీ ఓవైసీ అక్రమాలను అడ్డుకోవట్లేదని విమర్శించారు. సల్కం చెరువులోని అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలు ఆయన డిమాండ్ చేశారు. డెవలప్మెంట్ పేరు పైన ఎంతో మంది పేద ప్రజలు ఇల్లులు పలగొట్టేసినారు. కానీ ఓవైసీ వరకు వస్తే డాక్యుమెంటేషన్ దాస్తున్నారు, రిపోర్ట్ సబ్మిట్ చేస్తలేదు. ఎందుకు అని తెలంగాణ ప్రజలు సవాల్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి. ఓవైసీ కాలేజ్ పైన కరెక్ట్ అయిన రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేయమనండి. ఓవైసీ కాలేజ్ టోటల్ గా బఫర్ జోన్ లో కట్టిన కాలేజ్, ఎఫ్టిఎల్ ల్యాండ్ లో కట్టిన కాలేజ్, సర్కం చెరువులో కట్టిన కాలేజ్ అని ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఆ కాలేజీని డిమాలిష్ చేయమని మీరు మీ గవర్నమెంట్కి ఆదేశం ఇవ్వండి. ఆ విధంగానే డాక్యుమెంటేషన్ కోర్టులో సబ్మిట్ చేయడానికి మీరు ఆదేశం ఇవ్వాలని మేము కూడా కోరుతున్నాం.